తెంపిన 500 రూపీస్ ఫైన్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వీడియోస్ అయితే మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నిన్న చూసిన వీడియోస్కి మొత్తం ఇదంతా కంటిన్యూషన్ అండి. మనం నిన్న మొత్తం మార్నింగ్ లేసి మంచి వ్యూస్కి అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళాకలా ఇంకా అక్కడి నుంచి మనము పైన్ ఫారెస్ట్ కానీ వెళ్ళామండి. అబ్బా, అసలు సినిమాలలో చూడడమే కానీ రియల్గా ఎప్పుడు ఇలా చూడలేదనిపించింది. నేను మాత్రం రియల్గా చూశాను. మీరు కూడా నాలాగనే చూడాలనేసి మొత్తం వీడియో చేశాను చూడండి. అసలు అక్కడ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. కాకపోతే ఒక్కటి విషయం ఏంటంటే, మనం వెళ్ళినప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కంటిన్యూస్గా. ఆ వర్షాలకు అనేది ఎంత జారుతుందంటే చాలా జారుతుందండి అసలు. ఇంకొకటి చాలా డౌన్కి దిగాలి. మనం లొకేషన్కి వెళ్ళాలంటే చాలా డౌన్కి దిగాలి, బై వాకే వెళ్ళాలి. ఆ వర్షం పడడం వల్ల మొత్తం బురద జారుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళేదారిలో మొత్తం లగేజ్ మా పెద్ద అబ్బాయికి పట్టించేసినాం. కానీ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. అసలు ఇక్కడ సాంగ్స్, మూవీస్ షూటింగ్స్, సాంగ్స్, రీల్స్ చాలా బాగా అవుతాయి. అసలు ఎంత ప్రశాంతంగా బాగుండే. మొత్తం అరుస్తే మాత్రం గట్టిగా సౌండ్ వస్తుంది. చెట్లు, సూర్యుడు, ఎండ, వర్షము అన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తుంది. మొత్తం లొకేషన్కి కింది దాకా దిగాకలా ఇక్కడ చూడండి వాటర్ అనేది కనిపిస్తుంది మనకి. మళ్ళీ మధ్యలో వాటర్ ఉంటుంది. అటు కొండలు ఇటు కొండలు ఉండేసి ఫుల్గా చెట్లు అవి ఉంటాయి. ఇంకా ఇక్కడ లేక్ కూడా ఉంది. చాలా ప్రెజెంట్గా ఉండే అండి ప్లేస్ అయితే. చాలా బాగుండే. అసలు న్యాచురల్గా ఇట్లా మట్టి స్మెల్, చెట్ల స్మెల్, అక్కడ ఉన్న చెట్లు ఒక రకమైన స్మెల్ ఎంత బాగుండేనండి. అసలు ఉండి అక్కడ అనుభూతి చేయాల్సిందే. మాటలలో చెప్పలేను నేను. ఇక్కడ నుంచి లేక్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా మటుకు మూవీ షూటింగ్స్ అవుతాయంటండి. ఫైటింగ్ సీన్, మూవీ షూట్స్ చాలా అవుతాయంట. చాలా ప్రెజెంట్గా ఉంది. అక్కడ దాకా వెళ్ళాక అసలు ఎన్నో రీల్స్ చేద్దాము, ఫొటోస్ దిగుదాము అనుకున్నాం కానీ కొంచెం అంత ఈజీగా ఏం లేదు, జారుతుంది. ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, జారుతుంది. వెనుక చూస్తురా మొత్తం బురద ఉంది. మొత్తం బురద ఉంది. కొంచెం కూడా అటు ఇటు అన్నామంటే డైరెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాము ఎండ అక్కడ అవుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, దిగాలి. వెదర్ మాత్రం అప్పుడే ఎండ ఉంది, అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే చల్లగా ఉంది, అప్పుడే వేడిగా ఉంది. వితిన్ సెకండ్స్లో వెదర్ అనేది కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఓకేనా? కంప్లీట్ ప్లానింగ్ ఉండాలి. మంచి ట్రెక్కింగ్ షూస్ అండ్ జీన్స్ టీషర్ట్. ఇక్కడ కింది నుంచి ఎక్కేటప్పుడు చూపిస్తున్నాను చూడండి. మొత్తం బురద జారడం అండి. ఎంతమంది మా ముందు జారిపడ్డారో తెలుసు, పెద్దలు చిన్నలు అని ఏం లేదండి. జారితే మాత్రం దిగాల్సిన అవసరం లేదండి. పైన జారినామంటే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం. అలా ఉండే పరిస్థితి. क्या बनाओ?
ఇంకా అక్కడి నుంచి బయలుదేరాకలా మనము మళ్ళీ కంటిన్యూస్గా రోజ్ గార్డెన్ అని వెళ్ళామండి. ఊటీలో ఉన్నాము. ఊటీలో గవర్నమెంట్ అండర్లో ఉన్న రోజ్ గార్డెన్కి వచ్చినాము. ఇక్కడ అన్ని రోజ్ చెట్లు వెరైటీ డిఫరెంట్ అన్ని రకాల రోజెస్ ఉంటాయి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క రోజెస్ ఇంత పెట్టగా అరిచేంత పెట్టగా ఉన్నాయి. చిన్న రోజెస్ కడుతుంది. కానీ ఒక్క రోజు కూడా తెంపిన 500 రూపీస్ గంట కోటింగ్ అంట. చాలా కేర్ఫుల్గా రావాలి. మనిషిని ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఫ్లవర్స్ చూసి ఎంజాయ్ చేయాలి. రోజ్ గార్డెన్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉండే. ఇంకొకటి మెయింటెనెన్స్ చాలా ఉండే. అక్కడికి వెళ్తే ఒక్కసారి చూసే ప్లేస్ రోజ్ గార్డెన్. లక్ష్మి దమ్ముంటే ఉప్పు 500 రూపీస్ కాస్ట్లీ. కావాలంటే చెప్పండి, తెంపిస్తాను. అకౌంట్ అమౌంట్ రోజ్ గార్డెన్ ఫుల్ వీడియో తీసాము, కానీ చాలా లెంతీగా ఉందని పెట్టలేము. కొంచెం షార్ట్కట్లో పెట్టాము, చూడండి. కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి రోజ్ గార్డెన్కి మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇవన్నీ మనం 1 డేలోనే ప్లాన్ చేయొచ్చండి. చాలా దగ్గరలోనే ఉంటాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి మనం ఒక లొకేషన్ అనుకుంటే ఈవినింగ్ వరకు ఒక 5-6 ఏరియాస్ మొత్తం కవర్ చేయొచ్చు. మళ్ళీ 6 లోపల అన్నీ క్లోజ్ అయిపోతాయండి. అక్కడ 6 లోపల గార్డెన్స్ అని పార్క్లని అన్నీ క్లోజ్ అయిపోతుంది. ఇవి సాయంత్రం ఒక పార్క్కి వెళ్ళాము మేము. సాయంత్రం అనేది ఒక పార్క్కి వెళ్ళాము. బొటానికల్ గార్డెన్ చాలా అంటే చాలా పెద్దదండి. అసలు నడవడానికి మాత్రం చాలా భయం పడ్డాము మేము. చాలా పెద్దగా ఉండే, కానీ చూడాల్సిన ప్లేసేనండి తప్పకుండా. ఎందుకంటే అక్కడ గ్లాస్ హౌస్లో మొక్కల చెట్లు ఉండేయండి. మనం ఎప్పుడు ఎక్కడ చూడని అన్ని చెట్ల వెరైటీ అనేది అక్కడ అనిపించింది నాకు. పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉండేనో ఇక్కడైతే అన్లిమిటెడ్ అన్కౌంటెడ్. ఇది చూడండి గ్లాస్ హౌజు. అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అనేది ఇందులో ఉండే. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి, ఒక్కొక్క వెరైటీ. అసలు ఇవన్నీ ఏదో పేపర్ ఫ్లవర్స్ లాగా మనకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది, కానీ కాదండి, అన్నీ న్యాచురల్ ఫ్లవర్సే. ఎన్నో ప్రాంతాలలో ఉండేటివన్నీ ఇక్కడ పెట్టిరు ఎగ్జిబిషన్ టైపు. చాలా అంటే చాలా బాగుండే. మనం మాత్రం ఇలాంటి ప్లాంట్స్ అన్నీ అవన్నీ న్యాచురల్ చెట్లేనండి. ఒక మంచి స్మెల్ వస్తుంది, పర్ఫ్యూమ్ స్మెల్ టైప్ ఉండే. చాలా బాగుండే మట్టుగా. అసలు వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళకండి దండం పెట్టాల్సింది. మెక్సికన్ స్నో బాల్ చేస్తున్నారు. అన్ని చెట్లు అన్ని మొక్కలు అన్నీ చాలా బాగుండే. ఫస్ట్ అయితే అంత పెద్ద పార్క్ చూసి నడవగలుగుతామా అని అనుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వెళ్తున్నాం కాబట్టి. గార్డెన్స్ పార్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. మనకు కూడా బ్యాటరీ అవుట్. రూమ్కి వెళ్దాము. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని డిన్నర్. మార్నింగ్ నుంచి నో లంచ్ నో బ్రేక్ఫాస్ట్ నో డిన్నర్, ఓన్లీ స్నాక్స్ పైన ఉన్నాము. ఇంకా బ్యాటరీ మొత్తం నీళ్ళు అయిపోయింది. రూమ్కి వెళ్దాం. ఇంకా 1 డే మొత్తం మేము కవర్ చేసిన ఇన్ని ఆల్మోస్ట్ అన్నీ చూసాము.
ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని డిన్నర్కి అనేది ఒక మంచి హోటల్ ప్లాన్ చేసుకొని అక్కడికి వచ్చేసామండి. ఒక 1 అవర్ రెస్ట్ తిరిగేసాం కదా, ఎక్కడ కూడా లంచ్ బ్రేక్ఫాస్ట్ అని ఏం చేయలేదు. లైట్గా స్నాక్స్ సాయంత్రం ఆల్మోస్ట్ 6 o'clock వరకు రూమ్కి వచ్చేసామండి. ఇంకా చాలా విపరీతంగా ఉంది. 6 o'clock రూమ్కి వచ్చేసాం. వచ్చేసాం కదా 1.5 hour రెస్ట్ తీసుకున్నాం. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం కదా, ఒక మంచి హోటల్ చూసి నేను మార్నింగ్ నుంచి కూడా హెవీగా తిన్నాను కాబట్టి పిల్లలు కూడా బాగా ఆలోచిస్తున్నారు. ఈరోజుకి డిన్నర్ చేసేసి హోటల్కి రెస్ట్ తీసుకోవడమే. ఈరోజుకి ఇలా ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏం తినకుండా స్నాక్స్ తిని ఉన్నాం కాబట్టి డిన్నర్ మాత్రం సూపర్గా నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినేసి ఇంకా నైట్లో ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. నేను నైట్ మళ్ళీ ఇలా రెడీ అయిపోయాను. ఇంకా నైట్ రూమ్కి వచ్చి పడుకున్నాక నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనమున్న హోటల్కి పైకి వెళ్ళేసి వీడియో తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా ఆ రోజు హోటల్ ఖాళీ చేయాల్సి వస్తుంది కాబట్టి మనము అందుకే ఫస్ట్ మార్నింగ్ మీకు అందరికీ చూపించడానికి అనేసి పైకి వెళ్ళి మొత్తం వ్యూ తీసుకున్నానండి. ఇది మార్నింగ్ 5:30కి అండి. ఊటీలో ఒక విషయం నేను గమనించానండి, మార్నింగ్ తొందరగా అవుతుంది, ఈవినింగ్ కూడా అంతే తొందరగా అవుతుంది. మార్నింగ్ 5:30, 6కే మొత్తం తెల్లవారిపోతుందండి. 6కి మొత్తం క్లోజింగ్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. అబ్బా, మేమున్న హోటల్కి పక్కన ఇంకొక హోటల్ బిల్డింగ్ ఉందండి. అక్కడ అసలు ఈ కుక్క ఉండే ఎంత బాగుండండి, ఎంత క్యూట్గా ఉండే తెలుసా. మా పెద్ద అబ్బాయి సౌండ్కి ఎంత రియాక్ట్ అవుతుందంటే జస్ట్ అని ఇలా పిలిచిన క్యూట్గా రమ్మన్నా అది చూడండి ఎంత హడావిడి చేస్తుందో. అసలు మా బాబు సౌండ్ విని వచ్చేసింది తెలుసా. మేమైతే చాలా మిస్ అవుతున్నాం. 2 days అక్కడ ఉంటుంటే చాలా ఎంజాయ్ చేసాం తనతో. 4th డే అండి ఈరోజు. 4th డే ట్రాయ్ టైం తీసుకొని మనము ట్రాయ్ టైంలో జర్నీ చేయబోతున్నాము. కున్నూరుకి వెళ్తున్నాము ఊటీ నుంచి. ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతున్నాము. అందరం రెడీ అయిపోయాము. టైం చెప్తే 7:30 అవుతుంది. 8:30కి ట్రైన్ ఉంది. మనం ట్రైన్ క్యాచ్ చేయాలి. అక్కడికి వెళ్ళి వెళ్తాం. ఇంకా మార్నింగే బయటికి బయలుదేరాక ఇక్కడ హోటల్కి వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తాము. నిన్న నైట్ ఏమేమి చేసిన సేమ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అలా ఆర్డర్ చేసాము. అన్నీ డిఫరెంట్ టేస్ట్ చేయాలి. మాకు నిజంగా బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా సూపర్గా దొరికింది. మార్నింగ్ ఇంకా అక్కడ నుంచి మనము కొన్నూరుకి ట్రైన్లో వెళ్ళాలండి. ఇది ట్రాయ్ ట్రైను, చాలా స్పెషల్ ట్రైన్. అక్కడికి వెళ్తే మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఇది ఆల్రెడీ ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి ఆన్లైన్లో. మేము ఆల్రెడీ ముందుగానే బుకింగ్ చేసుకున్నాము కాబట్టి టైంకి కంపల్సరీ అక్కడ ఉండాలి. ఒకటే ట్రైన్ ఉంటుంది, మళ్ళీ మిస్ అయిపోతే ట్రైన్ ఉండదు. డైలీ ఒకటే ట్రైన్ ఉంటుంది మనకి. ఆ ట్రైన్లో వెళ్తూ ఊటీ అందాలన్నీ చూడొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా మూవీస్ సాంగ్స్ ఇక్కడ షూట్ అయ్యాయి. ఎవరైనా గుర్తుపట్టి గెస్ చేయండి. మన ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చూడాలి ఎలా ఉంటుందో.
ये इंडिया का सब में स्लो चलने वाला ट्रेन है। टॉय ट्रेन में से सब में स्लोएस्ट ट्रेन। స్టార్ట్ అయింది. స్టేషన్ ట్రైన్ స్టార్ట్ అయిందా? టాయ్ ట్రైన్లో 1 అవర్ జర్నీ అండి. సూపర్గా ఉంటుంది, చాలా స్లోగా వెళ్తుంది. అందాలు మొత్తం కనిపిస్తాయండి. అండ్ టన్నల్స్ అయితే సూపర్గా ఉంటాయి. చూడండి, టన్నల్స్ రాగానే వచ్చి ఒకటి చేసాము. ఎండ ఉన్నది. మళ్ళీ టాయ్ ట్రైన్లో వెళ్తున్నాం కదా, మధ్య మధ్యలో టన్నల్స్ వస్తున్నాయి. టన్నల్స్ వచ్చినప్పుడు లైట్స్ ఆన్ చేస్తున్నాం, టన్నల్ లేనప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. అదొకటి బాగుంది. వ్యూస్ అయితే సూపర్గా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు కొంచెం ఎండ తెలుస్తుంది. చూసిరండి, ట్రైన్లో ఫోటోస్ కావాల్సి వస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి కూడా అవైలబుల్గా ఉంటాయి. कितने रुपए भैया? 1 month పైన ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా ఇలానే వచ్చి పడుకునే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వచ్చేసాము. ఎగ్జాక్ట్ 1 అవర్లో పోలీస్ స్టేషన్కి వచ్చి అయిపోయింది. ఇవన్నీ కంప్లీట్ అయ్యింది. మా వారిని ఇద్దరు కూడా సూపర్. सिम्स पार्क వచ్చినాము. ఇది ఫస్ట్ విజిటింగ్. స్టేషన్ కాడ దిగంగానే ఫస్ట్ విజిటింగ్. అయితే సిమ్స్ పార్క్ వచ్చినాము. దీంట్లో బోటింగ్ కూడా ఉందంట. లోపలికి వెళ్ళి అదంతా చూసి మళ్ళీ బోటింగ్ కూడా చేద్దాం. కున్నూరులో దిగాకల కున్నూరు స్టేషన్ అట్లా చూసుకొని ఇంకా ఫస్ట్ ఇక్కడ పార్క్ అని వెళ్ళామండి. ఇంకా అక్కడ నుంచి సిమ్స్ పార్క్ వెళ్ళామండి. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, పార్క్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి చిల్డ్రన్స్ పార్క్, స్పెషల్లీ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. చూడడానికని వెళ్ళాము. కాకపోతే మనకు చాలా గుడ్ లక్ బ్యాడ్ లక్ తెలియదు, కానీ బోటింగ్ మాత్రం లేకుండే. అక్కడ అంటే కొన్ని ప్లేసెస్ వర్షాలు పడితే అనేది కొన్ని రైడ్స్ చేయరంటండి కంపల్సరీ, మన సేఫ్టీ కోసమే. ఇంకా నేను చెప్పాను కదా మనం వెళ్ళిన వాతావరణం అలా ఉండనేసి, అందుకోసమే కొన్ని బోటింగ్ కానీ కొన్ని రైడ్స్ కానీ అసలు చేయలేదు. మేము అక్కడ అలవాటు చేయలేదు. మిగతా మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది బోటింగ్ ప్లేస్. వర్షం పడుతూ ఆగుతూ వెదర్ కొంచెం బాగాలేదనేసి అక్కడ అసలు అలవాటు చేయలేదు.
ఇంకా పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉండే, ఇక్కడ మాత్రం ఆడుకోవడానికి చిల్డ్రన్స్కి ఎన్ని ఉండేనోనండి. ఎలాగ మనల్ని బోటింగ్ చేయనీయలేదు కదా, మేము ఊరుకుంటాం అనుకుంటున్నామా, అస్సలు ఊరుకోలేదు. మిగతా పిల్లల్లాగా అయిపోయి అన్నీ వాడేసుకున్నాం. చూడండి, ఒకటైతే మన ఊరు కాదు, రెండోది మనకు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ మా బాబుని చూడండి, తనలో ఉన్న దశావతారాలు మొత్తం తట్టి లేపుతుండు. కానీ పార్క్లో మాత్రం పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు మనం కూడా పిల్లలై బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బయటకు వచ్చి ఇంకా అక్కడ పార్క్ నుంచి మనము స్ట్రాబెర్రీ ఫామ్ అనేది ఉంటుందండి. అక్కడికి వెళ్ళాలనేసి లొకేషన్ పెడితే మాత్రము అది అక్కడికి వెళ్ళకుండా చెరీబెర్రీ మాల్ అనేది ఉంది ఇక్కడ, అక్కడికి వెళ్ళింది. అసలు స్ట్రాబెర్రీ ఫామ్ అని ఉంటుంది, అది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అంట. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. కాకపోతే మాకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల అడ్రస్ అనేది సరిగ్గా చెప్పట్లేదు ఎవరు కూడా. అక్కడ మాత్రం మనం ముందే స్ట్రాబెర్రీ ఫామ్ ఉంటుంది. స్ట్రాబెర్రీస్ మనం తెంపుకొని టేస్ట్ కూడా చేయొచ్చు న్యాచురల్ ఫామ్లో. ఇంకొకటి అక్కడ స్ట్రాబెర్రీ వైన్ కూడా ఉంటుంది. వాళ్ళ టేస్ట్ కూడా వస్తే మనం కావాలంటే పర్చేసింగ్ కూడా చేయొచ్చంట. అసలు అలా అని మాకు తెలిసింది, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల మాకు అడ్రస్ అనేది కరెక్ట్గా తెలియదు. లొకేషన్ పెడితే ఇక్కడికని వెళ్ళాము. ఓకే, ఇది కూడా చూడొచ్చు వన్ మోర్ టైం, తప్పలేదు, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మనకి. ఇక్కడ చూడండి ఇండోర్ ప్లాంట్స్ చాలా అంటే చాలా చీప్గా ఉండే, జస్ట్ 2,000, 3,000, 4,000. కానీ మేము కొనుక్కోలేదు, అంత తక్కువ ఇస్తే మనం కొనుక్కోం కదా. ఇది యాక్చువల్లీ మాల్ అండి, చెరీబెర్రీ మాల్. మనకి ఎలాగా బిగ్ బజార్, డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్ అని ఎలా ఉంటుందో అలాంటి మాల్స్, ఫుడ్ మాల్ ఇది. డైరెక్ట్ ఫామ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట. అన్నీ మాత్రం ఫ్రెష్గా ఉండండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే అసలు సూపర్గా ఫ్రెష్గా ఉండే, చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ నుంచి మనం షాపింగ్ చేసుకొని హైదరాబాద్కి రాలేం కాబట్టి నేను మా ఫ్రెండ్ ఎలా తీసుకెళ్దామని డిస్కషన్ చేస్తున్నాం మేమిద్దరం. ఇక్కడ చూసిరా, ఎవరు ఎన్ని బ్యాగులు మొయ్యగలుగుతామనేసి డిస్కషన్ చేస్తున్నాం మేము. అలాంటి డిస్కషన్ చేసినాం కూర్చొని. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ అండి. మీరు చూసారా, ఆ మాల్కి చుట్టుపక్కల మొత్తం ఫామ్సేనండి. అక్కడ నుంచి డైరెక్ట్ డైలీ తీసుకొచ్చి అమ్ముతారంట ఈ మాల్లో. ఇది కూడా చాలా స్పెషలే లేండి, కాదని కాదు. కాకపోతే మనం అక్కడ నుంచి కొనుక్కొని తీసుకురాలేము కాబట్టి అది ఒకటి మనకు ఓకే, అలా జరిగిపోయింది. కానీ మీరు మాత్రం ఎవరైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా డ్రైవర్స్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళతో కానీ కరెక్ట్గా అడ్రస్ తెలుసుకొని స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళండి. ఇంకా బయటకు వచ్చినాక మొత్తం ఇలా ఉండే, అక్కడికైనా మా బాబుకు తృప్తి దొరకక ఇక్కడికి వెళ్ళేసి స్ట్రాబెర్రీ ఫామ్ వెతుక్కుంటుండు. కానీ మాకు దొరకలేదు. మా బాబు వెతుకుతూనే ఉన్నాడు స్ట్రాబెర్రీ ఫాము, అస్సలు దొరకలేదు మాకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాము. కంటిన్యూ తప్పకుండా చేయండి. బాయ్.